ఆఖరికంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ కదా అది, మీ చంద్రబాబు నాయుడు గారి తోక పార్టీ కదా మా కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. నాకు ఒక మాట చెప్పండి, ఈ దేశంలో కొన్ని దేశం సంగతి పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పండి ఒకసారి. ఆయన రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీని ఆయన స్వాధీనం చేసుకునే దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కునే దగ్గర నుంచి 95 నుంచి 2024 దాదాపు 30 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2011లో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పు చంద్రబాబు నాయుడు. బీజేపీతో, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బిఎస్పి, జనసేన, మళ్ళీ బీజేపీ, మళ్ళీ జనసేన, ఏంటిది? ఇన్నిసార్లు ఇన్ని పార్టీలతో పొత్తులు ఇవన్నీ చేసుకొని ఒక పక్క. సరే, మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఎంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరు వెళ్ళిపోతారు ప్రజాస్వామ్యంలో. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉండుంటాయి, వాళ్ళ అవసరాలు వేరే ఉండుంటాయి. వాళ్ళు వెళ్ళిపోయిన దానికి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారంటే అమాయకత్వం అది. ఎందుకు చేస్తుంది పార్టీ? ఎవరైనా వదులుకోవాలని అనుకుంటుంది చెప్పు? పార్టీ ఎక్కడా కూడా ఏ రోజు అదే అడుగుతున్నా, ఈ రోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా కారణం చెప్పుంటే ఆ కారణాలు ఇప్పటి వరకు ఎందుకు గుర్తు రాలేదని అడుగుతున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నే. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, మరి 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మరి? సో దానికి మీరు అడగాల్సిన ప్రశ్నల్ని ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా మా సిద్ధాంతాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన ఆలోచన విధానాలని, వీటిని బేస్ చేసుకొని మేము ఆ నాయకత్వాన్ని నమ్ముకొని ఉంటాం తప్ప, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వ్యక్తుల వల్ల పార్టీ కాదు, పార్టీ వల్లే వ్యక్తులు అనేటువంటి విషయాన్ని ఏ రోజైతే రాజకీయాల్లో ఆ సూత్రాన్ని పాటిస్తారో రాజకీయాల్లో కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. తప్పే ఉంది? రాజకీయాల్లో ఉన్నోళ్ళే రావాలా? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా ప్రజాస్వామ్యంలో? సార్, మీరు మీ నాయకుడిని నమ్ముకొని ఉన్నామని చెప్తున్నారు, కానీ మీరు నాయకుడిని నమ్ముకొని ఉన్నారు, ఇంత పొలిటికల్ గా ఇంత జరుగుతుంది, కానీ మీకు రాజకీయ మీ పార్టీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అవును, చాలా మందికి అభ్యర్థులు కొత్త సమన్వయకర్తలు దగ్గర 61 మంది మార్చాం. అదే అంతేనా? మంత్రిగా ఉన్న మీరు మీ స్థానం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఎందుకు నా స్థానం గురించి ఏం జరుగుతుంది? మీ పార్టీకి మీకెందుకు కాబరా? నాకు ఇస్తారా లేదని? నువ్వు కూడా అభిమానమేనా ఆంధ్రజ్యోతి? నాకంటే బాగా మీరు ఎక్కువ కోరుకుంటున్నట్టున్నారు. ఒకటి, ఈ ప్రశ్నకి జనవరి 2వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తని మా పార్టీ మేము ప్రకటన చేశాం. ఆ రోజు ఏం మాట్లాడానో, ఈరోజు ఏం మాట్లాడుతున్నానో అందులో ఏ రకమైనటువంటి వ్యత్యాసం కానీ, తేడా కానీ, డీవియేషన్ కానీ ఏది నా వైపు నుంచి ఉండదు.